నారాయణఖేడ్ సహాయ కార్మిక అధికారి గిరిరాజుపై నారాయణఖేడ్ కార్మిక శాఖ అధికారి కార్యాలయానికి వచ్చిన అధికారులు అవినీతి అక్రమాలకు పాల్పడుతూ కార్మికులకు లబ్ధిదారులకు ఇబ్బందులకు గురిచేస్తున్న నారాయణఖేడ్ సహాయ కార్మిక అధికారి గిరిరాజును జిల్లా అధికారులు సెలవులపై ఇంటికి పంపించిన సంగతి తెలిసిందే. అనేక మంది పేద కార్మికులకు మహిళలకు ప్రభుత్వం నుండి రావాల్సిన పథకాలు ఇవ్వకుండా నూతన కార్మిక కార్డుల కోసం డబ్బులు ఇస్తేనే చేస్తానని ఇబ్బందులకు గురిచేయడంతో కొందరు నాయకులు లబ్ధిదారులు బాధితులు గత నెల 18న కార్మిక శాఖ కార్యాలయం ముందు ఆందోళన నిర్వహించి ఆయనను ఘోరావ్ చేశారు. ప్రింట్ మీడియా మరియు ఎలక్ట్రానిక్ మీడియాలలో వచ్చిన వార్తల ప్రకారం జిల్లా అధికారులు గిరిరాజును సెలవులపై ఇంటికి పంపించారు. ఆయనపై వచ్చిన ఆరోపణల మేరకు జిల్లా అధికారులు డిప్యూటీ కమిషనర్ శ్రీనివాసులు విచారణ నిమిత్తం బుధవారం హాజరయ్యారు. వచ్చిన ఫిర్యాదుల మేరకు విచారణ చేసి పై అధికారుల వరకు పంపిస్తామని తెలిపారు. విచారణకు అధికారులు వస్తున్నారు అని తెలిసి కూడా సమయానికి రాని లేబర్ ఆఫీసర్లు ప్రాబ్లం ఉంది, మళ్ళీ రిఫండ్ వచ్చింది, మళ్ళీ ఫైల్ మళ్ళీ పంపించాలంటే టైం పడుతుంది అన్న. మళ్ళీ 2000 ఇచ్చినాక కూడా ఫార్వర్డ్ కొట్టిన ఫైల్ పంపాను సంగారెడ్డికి. మళ్ళీ సంగారెడ్డిలో పోయి కూడా చెక్ చేసిన. నేను చెక్ చేస్తే అక్కడ ఫైల్ రాలేదంటే మీది అంటే మళ్ళీ ఇక్కడికి వచ్చి అడిగితే అప్పుడు ఫైల్ ఈయనే ఉంది. 8 months అవుతుంది మినిమం ఇప్పటి వరకు. అయితే మొన్న రీసెంట్గా మేము కంప్లైంట్ ఇవ్వడంతో వచ్చి మళ్ళీ 15 రోజులు అవుతుంది అమౌంట్. అట్లా 2000 ఇచ్చిన దాకా 3,000 అడిగిండు, 2,000 ఇచ్చిన. ఇట్లా కంపల్సరీ ఫిక్స్ అన్నట్టు వ్యవహరిస్తున్నారు. ఇక్కడ చాలా ఇబ్బందిగా ఉంది. మా లాంటి తెలిసిన వాళ్ళకే ఇంత ఇబ్బంది పెడుతుంటే గరీబ్ వాళ్ళకు విషయం ఎలా అనే ఉద్దేశంతో ఇంత స్పందించడం జరిగింది. ఇక్కడ ఉన్న అందరూ కలిసి రాజన్న కానీ మళ్ళా కాటారెడ్డి కానీ వాళ్ళందరూ వచ్చి ఇట్లా కాదు మనం పోయి అడుగుదామనే ఉద్దేశంతో వచ్చి అందరం కలిసి అడగడం జరిగింది. అట్లయింది సార్. చాలా ఇబ్బంది పెట్టిండు. చాలామంది బాధ్యులు ఉన్నారు. చర్యలు తీసుకోవాలని మీ అందరికీ కోరుతున్నాను. నా పేరు వైద్యు. నేను కొన్ని రోజుల నుంచి లేబర్ కార్డు మా అది అప్లై చేశాను. అయితే సారు చాలా నుంచి 6 నెలల నుంచి తిప్పుకుంటుండు. అది అప్రూవ్ కానికి అమౌంట్ డిమాండ్ చేసిండు. 1000 రూపాయలు ఇచ్చాను. 1000 రూపాయలు ఇచ్చినా ఇంకా చేయట్లేదు. అయితే ఇంకా 2000 అమౌంట్ డిమాండ్ చేసిండు. ఇంకా అయితే అమౌంట్ రాలేదు. దానికోసం నేను సార్కి అడిగితే ఫార్వర్డ్ చేశాను, బాబు అయిపోయిన పని సంగతిలో పెండింగ్ ఉంది, వస్తుందని. ఇంకా 6 నెలల దాకా నవంబర్లో అప్లై చేస్తే జనవరి దాకా డేట్ వచ్చేసింది. దీనివల్ల సంవత్సరం అయితే సార్, సంవత్సరం అయితే పోయి సంవత్సరంన్నర అని అప్లై చేసి సంవత్సరం అవుతుంది. ఎప్పుడు వచ్చినా కానీ నేను బయట కూర్చోబెట్టాలి, పైసలు ఇచ్చిన వాళ్ళు లోపల రావాలి, రాసియాలి, పంపించాలి. నేను ఏమైంది సార్ ఎందుకు కూర్చోబెట్టిందంటే ఆగమ్మ టైం పడుతుంది, నీకు టైం పడుతుంది ఆగు అని చెప్పాలి. నేను పొద్దున 11 గంటలకు వచ్చి 6 గంటల దాకా కూర్చొనిపోయినా సార్. 20 రోజులు తిరిగిన, కంటిన్యూ తిరిగి హాస్టల్కి వచ్చి మొన్నగా ఆయన వివేకరావు అంటారు చూడు పేపర్ ఇస్తారు, ఆయన వచ్చిండు. ఏమైందమ్మా అంటే గిట్ల సార్ అని చెప్పిన. ఆ రోజు సంగారెడ్డి పంపించారు. ఇప్పుడు అవుతుందని చెప్తుంది, తొందరగా అవుతుంది సార్ అని అడిగింది. ఫస్ట్ లేవని చెప్పిన. ఎన్ని అడిగిరమ్మా? 1000 రూపాయలు అడిగింది నర్సింగ్. అంటే లేవు, నా దగ్గర లేవు, వచ్చినాక ఇస్తా అని చెప్పి. నీ సాయి సార్ అడిగింది. అడిగితే నేను ఇప్పుడు పైసలు వచ్చినాక ఇస్తా అని చెప్పి. అటెండర్ నర్సింగ్లో అటెండర్ నర్సింగ్ ఫస్ట్ ఆయన మా చుట్టా మేము మంది కాదు కానీ అడిగింది. ఎవరు అడగలేరు. ఇట్లా కాకొచ్చింది, మరి ఎందుకు అందరి దగ్గర పైసలు తీసుకుంటారు, మరి ఎందుకు పైసలు కావాలని అడిగిన. అంటే అట్లేం లేదమ్మా అంటే మరి చెప్పుంది పైసలు కావాలంటే కూడా నేను రూపాయి ఇప్పుడు కావాలంటే నేను ఏ పోవాలంటే అడిగిపోతా, మరి పైసలు వచ్చినాక మీకు అంత ఆశ ఉంటే ఇస్తా అని చెప్పి లాస్ట్గా రోజు పోయిన చూడతారు. సరే. నమస్కారాలు పాత్రికా విలేకరులందరికీ. నా పేరు రవీందర్ నాయక్, నారాయణఖేడ్. నేను SC/ST విజిలెన్స్ కమిటీ మెంబర్గా మరి ఉమ్మడి జిల్లా సిద్దిపేట, మరి సంగారెడ్డి, మరి మెదక్ జిల్లాలకు 2 పర్యాయాలు చేయడం జరిగింది. మరి నేను ఈ ప్రాంత వాసిని. మరి ఇక్కడ ఇవాళ విచారణకి అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్కి పైన అభియోగాలు లంచాలు తీసుకుంటున్నారని చెప్పి నారాయణఖేడ్ నియోజకవర్గం నుండి వివిధ గ్రామాల ప్రజలు, బెనిఫిషరీలు, మరి తాండాకు సంబంధించినటువంటి ప్రతి లబ్ధికి కూడా ఏ చిన్న
పనికి రావాలన్నా, డెత్ క్లెయిమ్ చేయాలన్నా, పెళ్లి చేయాలన్నా, మరి ప్రభుత్వం నుండి వచ్చే పథకాలకు ప్రతి ఒక్కరి నుండి మన ఫోన్ ద్వారా మరి ఇక్కడ ఉండేటటువంటి అటెండర్ అనండి, మరి పై ఆఫీసర్ అనండి, మరి నేరుగా వాళ్ళ కుటుంబ సభ్యుల పేర్ల మీద ఫోన్పే, గూగుల్ పే ద్వారా కూడా తీసుకొని అనేక విధాలుగా మరి డబ్బులు తీసుకున్నట్టు కూడా పనిచేయలేని పరిస్థితి ఉన్నది. ఒక దగ్గర 10,000, ఒక దగ్గర 20,000. మరి గతంలో నేను జెడ్పీటీసీ గుండా కూడా పలుమార్లు డిప్యూటీ కమిషనర్ గారికి చెప్పడం జరిగింది, సంగారెడ్డి వారికి. మరి ఇట్లాంటి చర్యలు చేపడితే వీరి మీద యాక్షన్ తీసుకోవాలని చెప్పి మరి మధ్యలో ఒక ఆఫీసర్ని చేంజ్ చేయడం జరిగింది. ఏ ఆఫీసర్ వచ్చినా మరి ఇది మారుమూల సంగారెడ్డికి ఆమడ దూరం ఉన్నది అని చెప్పి ఉద్దేశంతో మరి ప్రతి ఒక్క ఆఫీసర్ ఇట్లా ఈ లేబర్ ఆఫీసర్లో ఇట్లాంటి చేయడము చాలా మంచి విషయం కాదు. పేదలని రక్తాన్ని పీడి అంటే వాళ్ళు వాస్తవానికి బాధల్లో ఉన్నప్పుడే ఇక్కడికి వస్తుంటారు. మరి దీనికి ప్రత్యేకంగా చాలామంది ఇంతకుముందు ధర్నాలు చేయడం జరిగింది, గైరవ్ చేయడం జరిగింది, నిలదీయడం జరిగింది, రాతపూర్వకంగా కూడా ఇవ్వడం జరిగింది. మరి ఇవాళ సిద్దిపేటకి చెందినటువంటి అసిస్టెంట్ డిప్యూటీ లేబర్ కమిషనర్ గారు వచ్చి ఎంక్వైరీ చేపట్టడంలో అందరూ కూడా వారి వాంగ్మూల్యాన్ని ఇవ్వడం జరిగింది. అట్లాంటి అధికారులను వెంటనే శిక్షించి సస్పెండ్ చేసి మంచి నిజాయితీ గల అధికారిని అపాయింట్ చేసి ప్రక్షాళన చేయాలని చెప్పేసి కూడా మరి ఈ జిల్లా కలెక్టర్ గారిని కూడా మీ మీడియా ద్వారా తెలియజేసుకోవడం జరుగుతుంది. అందరికీ నమస్కారం. నా పేరు సాయిరామ్, బీజేపీ ఓబీసీ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యుని. నారాయణఖేడ్లో లేబర్ ఆఫీస్లో లేబర్ కార్డు గురించి ఎందరో అమాయకులు, కూలీలు, మేస్త్రీలు లేబర్ కార్డు కావాలని చెప్పేసి దరఖాస్తు పెట్టుకుంటే ఇక్కడ ఉన్నటువంటి లేబర్ ఆఫీసర్ పైసలు తీసుకొని వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని చేయడం జరిగింది. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈరోజు విచారణ జరుగుతుందని తెలిసి కూడా ఈరోజు ఆఫీసర్ 1 గంటకు రావడం జరిగింది. ఇలాంటి ఆఫీస్ పైన తక్షణమే చర్యలు తీసుకొని సస్పెండ్ చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు లేట్ కాదు, డీసెల్ సార్ చెప్పి లేట్ అటెండ్ చేపిస్తాం. వాళ్ళందరూ చెప్తున్నారు 1 o'clock. నేను ఎంక్వైరీకి వచ్చినప్పుడు కూడా నువ్వు లేట్ వస్తా పై ఆఫీసర్ వచ్చినప్పుడు కరెక్ట్గాను ఎవరి దగ్గర పర్మిషన్ తీసుకోవాలి. ఈసీఎల్ దగ్గరన్నా ఈసీఎల్ దగ్గరన్నా లేట్గా వస్తున్నా సార్ అని చెప్పాలి. నీకు లేట్ రిజిస్టర్లో అటెండెన్స్ పడుతుంది. నువ్వు అది కాకుండా ఇది కాకుండా నువ్వు నీ వాలంటీర్గా లేట్గా వస్తే ఎట్లా? లేదు డీసీఎల్కి రాస్తున్నాను నేను, ఎందుకంటే నేను కంట్రోలింగ్ ఆఫీసర్ కాదు, ఎంక్వైరీ ఆఫీసర్. మీ డీసీఎల్కి లేట్ కూడా రిపోర్ట్ చేస్తున్నా, నేనే ఎవిడెన్స్ అవన్నీ చెప్పాను. ఎప్పుడు అప్లై చేసింది? శ్రీనివాసరావు, నేను అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ లేబర్, సిద్దిపేట జిల్లా, ఉమ్మడి మెదక్ జిల్లా. సో ఈ ఏలు నారాయణఖేడ్ కార్యాలయంలో అవినీతి జరుగుతుందని చెప్పేసి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా మరియు డైరెక్ట్ కంప్లైంట్స్ ద్వారా డిప్యూటీ కమిషనర్ ఆఫ్ లేబర్ సంగారెడ్డి గారికి ఫిర్యాదులు అందడం జరిగింది. దానిపైన ఎంక్వైరీ ఆఫీసర్గా నన్ను వేశారు. సో ఈరోజు నేను ఎంక్వైరీకి రావడం జరిగింది. ఈ ఎంక్వైరీలో ఎవరైతే ఫిర్యాదు చేసినారో వాళ్ళందరినీ ఆఫీస్కి పిలిపించుకొని ఇక్కడ ఎంక్వైరీ రిపోర్టు తయారు చేయడం జరిగింది. వాళ్ళందరి దగ్గర కూడా స్టేట్మెంట్ తీసుకున్నాము. ఈ స్టేట్మెంట్స్ చూసి ఒక రిపోర్ట్ తయారు చేసి మనము డీసీఎల్ సంగారెడ్డి గారికి సమర్పించడం జరుగుతుంది. రేపు కానీ ఎల్లుండి కానీ ఇచ్చిన తర్వాత దాన్ని ప్రభుత్వం పై అధికారులకు ఈ రిపోర్ట్ను పంపడం జరుగుతుంది. దీంట్లో నిజాలు తెలుసుకొని అధికారుల మీద ఏమైనా చర్యలు తీసుకున్నది ఉంటే తప్పనిసరిగా తీసుకుంటారు. ఇక్కడ నేను ఇంకొకటి కూడా ఏం చెప్పదలుచుకున్నా అంటే, ఇక్కడ ఎవరైతే క్లెయిమ్ పెట్టినారో వాళ్ళు వచ్చి మనకు చెప్పారు. కొంతమంది మధ్య దళారులు కూడా ఉన్నారు, వాళ్ళని కూడా ఎవరు నమ్మొద్దు. డైరెక్ట్గా రండి ఆఫీస్కి. నిజంగా మీకు న్యాయం జరగలేదు, ఇక్కడ క్లెయిమ్ రాలేదు అని అంటే మీరు ఇప్పుడు కంప్లైంట్ ఇచ్చినట్టుగా కంప్లైంట్ ఇవ్వండి. కానీ మధ్య దళారులు కూడా కార్మిక శాఖ పేరు పెట్టుకొని వసూలు చేయడం జరుగుతున్నారు. అటువంటి వాళ్ళని నమ్మొద్దు. ఇప్పుడు ఒకరిద్దరు అట్లనే కంప్లైంట్ ఇవ్వడానికి వస్తే నేను వాళ్ళని వెనక్కి పంపించేసిన. క్లెయిమ్ నీదా వేరే వాళ్ళదా? వేరే వాళ్ళది, మా రిలేషన్ వాళ్ళది. మీ రిలేషన్ వాళ్ళైతే రిలేషన్ వాళ్ళు రావాలి, మీరు ఎందుకు వచ్చారు మరి ఇక్కడికి? రావడం కరెక్ట్ కాదు కానీ వాళ్ళు వెనక్కి పంపడం కూడా జరిగింది అన్నమాట. సో ఇప్పుడు అయితే ఎంక్వైరీ కంప్లీట్ అయింది. అందరు స్టేట్మెంట్ తీసుకున్నాం. దగ్గర 8 మంది బాధితులు ఎవరైతే ఉన్నారో కంప్లైంట్ చేసినారో వాళ్ళ స్టేట్మెంట్ తీసుకున్నాం. రిపోర్టు పై ఆఫీసర్లకు పంపించడం జరుగుతుంది. దానికి తదనుగుణంగా పై ఆఫీసర్లు చర్య తీసుకుంటారని చెప్పేసి తెలియజేస్తున్నాం.
నాకు స్టేట్మెంట్లో కూడా చెప్పిండు వాళ్ళు. అదే ఇప్పుడు వాడు మధ్యవర్తి కొత్త కార్డు కోసము సరే 50-100 రూపాయలు తీసుకుంటుండొచ్చు. ఇక్కడ ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళా 300 రూపాయలు తీసుకుంటారు. 300 రూపాయలు తీసుకోవడము, 500 రూపాయలు తీసుకోవడము, ఎవరైనా చనిపోతే 50 రూపాయలు డిమాండ్ చేసి అడ్వాన్స్ 15 రూపాయలు తీసుకోవడము. ఇప్పుడు మీకు అవన్నీ అవే కదా సార్ వచ్చిన కేసులు అన్ని. ఇప్పుడు మీ ప్రత్యక్షంగా కూడా మీకు కనబడుతుంది. ఇప్పుడు దీన్ని బట్టి మీకు ఏమనిపిస్తుంది సార్? ఇప్పుడు అంటే ఇది నిజమా? ఇప్పుడు సరే ఎవరో వచ్చి ఒకళ్ళు చెప్పారంటే అవదు అనుకోవచ్చు. బాధితులు లక్ష్మి డైరెక్ట్గా చెప్పారు, ఇగో నేను ఇంత నష్టపోయినా, సంవత్సరం తిరుగుతున్నా, డిమాండ్ ఇచ్చినాను కూడా. అదే ఇప్పుడు మీరు అదే చెప్పండి సార్. ఇప్పుడు వాళ్ళు ఏదైతే ఇప్పుడు ఒకటి సార్, ఇప్పుడు స్టేట్మెంట్స్ అయితే నేను తీసుకున్నా, వాళ్ళు ఇచ్చినామని చెప్తున్నారు, అదే రాష్ట్రాన్ని ఓకే. ఏఎల్ఓ మీద వాళ్ళు కంప్లైంట్ చేస్తున్నారు, కంప్లైంట్ చేసిందే రాష్ట్రాన్ని రాసి నేను పై ఆఫీసర్కి సబ్మిట్ చేస్తాను. ఆ రిపోర్ట్ని సబ్మిట్ చేస్తే వాళ్ళు ఇచ్చినది రాస్తాను రిపోర్ట్ కూడా. తర్వాత పై ఆఫీసర్లు ఏం చర్య తీసుకుంటారు దాని మీద. ఇక ఇలాంటివి ఎంటర్టైన్ చేయొద్దు అని చెప్పేసి కఠినమైన చర్యలు తీసుకుంటారు. ఇక్కడ ఉన్నటువంటి సిబ్బంది ముగ్గురు, ఒక అధికారి కానీ 2 సిబ్బంది కానీ ఎవరు టైంకి రాదు సార్. ఇప్పుడు ఇంకోటి సో అన్ని నోట్ చేసుకున్నారు సార్. ఇప్పుడు ఇంకోటి సార్, లేట్గా వచ్చినాడు కదా, డైలీ 1 o'clock డైలీ 1 o'clock వస్తాడు. ఒక తిన్నాకిలో 4 గంటలకి ఇంటికి పోవడము. ఇప్పుడు ఇంకొకటి, ఇప్పుడు ఒక ఆపరేటర్ని ఇక్కడ నియమించుకున్నారు. ఆయన మొదట్లో ఏం చెప్పిండు, DCL ద్వారా సెలక్షన్ జరుగుతుంది, నాకు పెట్టుకునే అధికారం లేదు అన్నాడు. తర్వాత ఏం చెప్పిండు, వీళ్ళకి అందరికీ జీతం ఇవ్వాలి అని చెప్పేసి. ఇప్పుడు ప్రైవేట్ వ్యక్తి సార్ ఇప్పుడు ఇంకోటి సార్ ఒక్క నిమిషం. ఇప్పుడు మీరు డిపార్ట్మెంట్లో అయితేనేమో ఆఫీస్ సంబంధించిన సీక్రెట్ బాధ్యత ఉన్నా కానీ మీరు ఉంచుకుంటారు లోపల. ఎందుకంటే బయటకు పోతే కనుక ఉద్యోగానికి ఇబ్బంది అవుతుందని చెప్పేసి. ప్రైవేట్ వ్యక్తి మీ లొసుగులు కానీ మీ ఏవైతే మైనస్లు ఉంటాయో అవి బయట వ్యక్తులకు చెప్పేసి మీ బ్లాక్మెయిల్ చేయడాన్ని, మీ డీటెయిల్స్ మొత్తం బయటకి ఇవ్వడానికి గ్యారంటీ ఏంటి సార్? బయట వ్యక్తికి ఎట్లా పెట్టుకో, ఆయన పెట్టింది ఎవరు సార్? ఈయన పెట్టుకున్నా లేకుంటే DCL పెట్టుకున్నారు. ఇప్పటికి 3 మార్చిరు. ఆయనకు అనుకూలంగా ఉంటే మంచిగా, లేకపోతే ఆయనకు అనుకూలంగా లేక 15,000 రూపాయలు ఇస్తా అని చెప్పి 15,000 రూపాయలు ఇచ్చిన కట్టే మాట ఇప్పటికి 3-4 మార్చారు. ఇప్పుడు చాలా మంది ఈయన ద్వారానే అమౌంట్, ఆయన డైరెక్ట్ తీసుకోకుండా ఈయన ద్వారానే అమౌంట్ తీసుకుంటూ ఉంటారు. ప్రైవేట్ వ్యక్తులు ఇందులో ఎందుకు ఉంటారు సరే? కాంట్రాక్ట్ బేస్ కింద అవుట్ సోర్సింగ్ కింద పెట్టుకున్నా అంటే పర్వాలేదు సార్, ఆయన సర్టిఫికేట్స్ ఉంటాయి కాబట్టి. ఈ వ్యక్తి An allegation made that amount collecting in that office, in that shutter. నేను చెప్పిన 3 పాయింట్లు రాసిన నేను ఎంక్వైరీ రిపోర్ట్లో